హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఎస్వీజీ గురించి నేర్చుకుందాం. ముందుగా ఇమేజెస్ ఎలా వర్క్ అవుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. కామన్ ఇమేజ్ ఫార్మాట్స్ లైక్ పిఎన్జీ మరియు జేపీజీను రాస్టర్ ఫార్మాట్స్ అని అంటాం. ఇవి పిక్సెల్ బేస్డ్, అంటే ప్రతి పిక్సెల్ యొక్క కలర్ వాల్యూను డేటాలో స్టోర్ చేస్తాయి. రాస్టర్ ఇమేజెస్ లో ఒక పెద్ద డౌన్ సైడ్ ఏంటంటే ఇవి అప్ స్కేల్ బాగా చేయలేవు. మనం ఎప్పుడైనా ఒక పిఎన్జీని పెద్దదిగా చేసినప్పుడు అది పిక్సెలేటెడ్ లేదా బ్లరీ అవుతుంది. ఎస్వీజీ అంటే స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్. వెక్టర్ గ్రాఫిక్ అనేది పిక్సెల్ డేటా కాకుండా పాత్స్ మరియు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆధారంగా పాయింట్స్, లైన్స్, కర్వ్స్ ను ప్లాట్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఒక ఎస్వీజీను ఎంత పెద్దగా చేసినా లేదా ఎంత చిన్నగా చేసినా క్వాలిటీ తగ్గదు. ఎస్వీజీకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇవి XML ఫార్మాట్ లో డేటా స్టోర్ చేస్తాయి. అందుకే మీరు ఎస్వీజీ ఎలిమెంట్ తో HTML కోడ్ లో డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. అలాగే ప్రోగ్రామటికల్లీ మీరు ఇమేజ్ కలర్ ని కూడా చేంజ్ చేయొచ్చు. మనం ఎస్వీజీ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇవి ఐకాన్స్ కోసం పర్ఫెక్ట్. కస్టమ్ బుల్లెట్ పాయింట్స్ క్రియేట్ చేయడానికి లేదా సోషల్ మీడియా లింక్స్ కి యాడ్ చేయడానికి బెస్ట్ అప్రోచ్. పాపులర్ ఐకాన్ లైబ్రరీ ఫాంట్ ఆసమ్ కూడా ఎస్వీజీను యూజ్ చేస్తుంది. వెబ్ పేజ్ లోగోస్ కి కూడా ఇవి సూపర్, ఎందుకంటే ఇవి స్కేల్ పర్ఫెక్ట్లీ అవుతాయి అండ్ రెస్పాన్సివ్ డిజైన్ ను ఈజీలీ అడాప్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ టైం మీ దగ్గర ఒక లోకల్ ఎస్వీజీ ఉంటే టెక్స్ట్ ఎడిటర్ లో ఓపెన్ చేసి కోడ్ తో ప్లే చేయండి.